రుణమాఫీ పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల్ని మోసం చేసిందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఒకేసారి రుణమాఫీ చేసి అన్నదాతలను ఆదుకుంటామని చెప్పారు. పని చేసిన వారిని అధిష్టానం గుర్తించి పదవులు ఇస్తుందని తెలిపారు. కమిట్మెంట్ ఉన్న నేతలకు మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సర్కారు కృషి చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు నేరెళ్ల శారద. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ కుమార్, పద్మావతి పాల్గొన్నారు. గతంలో కంటే భిన్నంగా మహిళా కమిషన్ను నడిపిస్తానన్నారు నేరెళ్ల శారద. మహిళా కమిషన్ ద్వారా శారద గారు రాష్ట్రంలో మహిళల యొక్క సంక్షేమం రక్షణ గురించి వారు ప్రొయాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. అన్ని విధాల్లో రాష్ట్రంలో మహిళల విషయంలో, సంక్షేమం విషయంలో, వారి సంరక్షణ విషయంలో మా ప్రభుత్వం మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఒక భరోసాతో నాకు ఈ బాధ్యతను ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఈ ప్రభుత్వం మాత్రం మహిళా సంరక్షణ కోసం, మహిళల కోసం ఎంత దూరమైనా కానీ వెళ్ళి వాళ్ల కోసం మేమున్నామని ఒక భరోసా ఇవ్వడం కోసము చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం 2 టర్ముల్లోనూ కలిపి కేవలం 28,000 కోట్ల రూపాయలే మాఫీ చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయల రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆది శ్రీనివాస్. వాళ్ళలాగా 4 గోడల మధ్య నుండి నిర్ణయం కాదు, ప్రజల రైతుల సలహాలు సూచన తీసుకొని రైతు భరోసా ఇవ్వాలని చెప్పని ఈరోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు పేరిట అనర్లకు, కొండలకు, కోనలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ పైన దారులకు ఇచ్చిన డబ్బు 24,000 కోట్లు. అది కూడా ఈరోజు మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కమిట్మెంట్ ఉన్న నేతలకు మంత్రివర్గంలో తప్పక చోటు దక్కుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేవలమ్మ నాగారంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆది మహావిష్ణువు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చి వచ్చిందో ఆలస్యమైనా సరే తప్పకుండా అన్ని విడతల వారీగా ప్రతి ఒక్క హామీని నెరవేర్స్తామని కృషి చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మాటిస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా సరే బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్న సంగతి మరొకసారి తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఏకలవ్యుడి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్టీలను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి 305 కోట్లు విడుదల చేసి ఏకలవ్యుడి వారసుడిగా నిలిచారన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎరకల కార్పొరేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రైకార్ నాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 ప్రధాన తెగలు ఉన్నాయి. 35 తెగలకు పూర్తి అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి ఏకలవ్యుని జయంతి సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎరుకల కోసం ట్రైకార్ నుంచి ప్రత్యేక పథకాల్ని రూపొందించాం. నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మధ్య విభేదాల కారణంగా కొత్తగా అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి తానే అధ్యక్షులుగా ఉన్నానని తెలిపారు. మహాగణపతికి వచ్చే విరాళాలను ప్రతిరోజు ప్రకటిస్తామన్నారు.